ఇప్పుడు ఈ రెజ్లింగ్ అసోసియేషన్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మొదటిది ఏంటి అని అంటే ప్రభుత్వం నుంచి వీరికి నియామకాలు జరగటం లేదు. అంటే పైల్వానీలో చేసినప్పుడు ఇది ఒక స్పోర్ట్స్, దీనికి ఉద్యోగ రీత్యా వీరికి కోటాను ఇవ్వాలి, 1% 2%. ఆ కోటా బ్యాన్లో ఉన్నది. 1-2 డిపార్ట్మెంట్ల తప్ప మిగతా కోడ్ అన్ని బ్యాన్లో ఉన్నాయి. అదే రియల్గా చెప్పాలి అని అంటే పోలీస్ సిబ్బందికి ఇలాంటి పైల్వాన్లు చాలా అవసరం. ఎందుకనంటే పోలీస్ రిక్రూట్మెంట్ అయ్యేటప్పుడు వాళ్ళ ఫిజిక్స్ చూస్తారు. ఫిజిక్స్లల్లో వాళ్ళు మంచిగా వాళ్ళు యాక్సెప్ట్ అయితేనే వాళ్ళకు నియమిస్తారు. కానీ వీళ్ళు పైల్వాన్లు ఏంటంటే వీళ్ళది ధనము, వీళ్ళ అసెట్, వీళ్ళ ఫిజికే. ఈ ఫిజిక్ ఉన్న వాళ్ళను పోలీసు శాఖలో భర్తీ చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వానికి నేను చైర్మన్గా వారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీకు మంచి పోలీస్ డిపార్ట్మెంట్లో శక్తివంతులుగా ఉండే వాళ్ళు ఎవరన్నా కావాలి అని అంటే మీరు రెజ్లింగ్ అసోసియేషన్ సంప్రదించండి, రెజ్లర్స్లని మీరు రిక్రూట్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి నేను కోరుతా ఉన్నాను. ఒకటి. రెండోది ఏంటి అని అంటే రెజ్లర్స్కి ఇక్కడ ఏమవుతుంది అని అంటే చాలా వరకు ప్రభుత్వ పరంగా వీరికి ఎటువంటి ఆర్థిక సాయం అందుతలేదు. ఎందుకనంటే ఇవాళ శాట్స్ ఉన్నది, శాట్స్ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ. ఆ స్పోర్ట్స్ అథారిటీ ద్వారా వీరికి అసోసియేషన్కి కూడా ఫండ్ రావాల్సిన అవసరం ఉన్నది. కానీ గత కొన్నేళ్లుగా ఫండ్ రావటం లేదు. తద్వారా ఏం జరుగుతుంది అని అంటే వీళ్ళ ఒక స్పోర్ట్స్ ఏదైతే టోర్నమెంట్లు పెట్టానో అది పెట్టకుండా మన నిర్లక్ష్యం అవుతూ ఉంది. సో డబ్బు పరంగా కూడా ప్రభుత్వాలు, ఆర్థికంగా కూడా ప్రభుత్వాలు ముందుకు రావాలి, ఈ అసోసియేషన్ గుర్తించాలి, ఈ అసోసియేషన్లో వారికి ఆర్థిక సాయం కూడా అందియాలి అన్నది ఒక విజ్ఞప్తి. రెండోది. మూడోది ఏంటి అని అంటే ఇవాళ మా పిల్లలు ఏదైతే రెజ్లర్స్ ఉన్నారో ఇది చాలా ముఖ్యం. రెజ్లర్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళకి శారీరకంగా చాలా దృఢంగా బలంగా ఉన్నారు. ఇప్పుడు ఈ రెజ్లింగ్ అసోసియేషన్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మొదటిది ఏంటి అని అంటే ప్రభుత్వం నుంచి వీరికి నియామకాలు జరగటం లేదు. అంటే పైల్వానీలో చేసినప్పుడు ఇది ఒక స్పోర్ట్స్, దీనికి ఉద్యోగ రీత్యా వీరికి కోటాను ఇవ్వాలి, 1% 2%. ఆ కోటా బ్యాన్లో ఉన్నది. 1-2 డిపార్ట్మెంట్ల తప్ప మిగతా కోడ్ అన్ని బ్యాన్లో ఉన్నాయి. అదే రియల్గా చెప్పాలి అని అంటే పోలీస్ సిబ్బందికి ఇలాంటి పైల్వాన్లు చాలా అవసరం. ఎందుకనంటే పోలీస్ రిక్రూట్మెంట్ అయ్యేటప్పుడు వాళ్ళ ఫిజిక్స్ చూస్తారు.